తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన విశాఖపట్నం వస్తారని, అక్కడి నుండి వర్చువల్ విధానంలో నక్కపల్లి, అచ్యుతాపురంల వద్ద 2 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని కలెక్టర్ విజయకృష్ణన్, ఎంపీ సీఎం రమేష్లు తెలియజేశారు. అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో ప్రధాని పర్యటనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. కేంద్రం నుంచి జిల్లాకు 2 లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తున్నాయని, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి ఉద్యోగాలు వస్తాయని, త్వరలోనే జిల్లాకు అల్యూమినియం పరిశ్రమ రానున్నట్టు తెలిపారు. కలెక్టర్ ఆఫీసులో అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి రేపు 8వ తారీఖు జరగబోయే ప్రధానమంత్రి ప్రోగ్రాం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ప్రోగ్రామ్స్, నక్కపల్లి ఫార్మా ఎస్ఈజెడ్ ఫౌండేషన్, ఎన్టీపీసీ హైడ్రోజన్ అనేది దాదాపు మొదటి ఫేజ్ లో 80,000 కోట్లు, రెండో ఫేజ్ లో 30,000 కోట్లు. ఫార్మా ఎస్ఈజెడ్ అంటే మనం ఎస్ఈజెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం దాదాపు 2,000 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత ప్రపంచంలో ఉండే ఫార్మా ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇక్కడికి వచ్చేదానికి వాళ్ళు చూపిస్తున్నారు. అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఈ అనకాపల్లిలో ఏదైతే ఎలక్షన్ లో చెప్పామో, ముఖ్యంగా యువత ఎక్కువ ఉన్నారు, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చాలా మంది ఇండస్ట్రీస్ కు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఈ పరిశ్రమలు పెట్టేదానికి మంచి వాతావరణం ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మద్దతుతో, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఇక్కడ మంచి వాతావరణంలో ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్సిల్మెట్లు కూడా త్వరలో ఫౌండేషన్ కు దగ్గర రోజులు వచ్చాయి. అన్ని పర్మిషన్స్ కోసం తీసుకుంటున్నారు. అది కూడా దాదాపు ఫస్ట్ ఫేజ్ లో 80,000 కోట్లు, సెకండ్ ఫేజ్ లో 30,000 దాదాపు 2 లక్షల పైచీలకు ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ లో పెట్టుబడులు వస్తున్నాయి. ఒక 70,000-80,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి, డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గా. అదే కాకుండా ఇక్కడ రోడ్లు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, రైల్వే లైన్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, స్టేట్ రోడ్స్ ఏ విధంగా చేసుకోవాలి. ఏదైతే మనకి అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి ఇండస్ట్రీగా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు పాయకరాపేట కాన్స్టిట్యున్సీ కూడా ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం, ఎందుకంటే ఈ లైన్ అంతా కూడా కోస్ట్ ఉంది కాబట్టి. దానికి దీటుగా మాడుగుల, చోడవరం, నర్సీపట్నం ఈ 3 కాన్స్టిట్యున్సీలు కూడా డెవలప్ చేసేదానికి, ఎక్కువ మంది ఎంప్లాయీస్ జనరేట్ అయ్యేదానికి అక్కడ ఏమేమి తీసుకురావాలని దీంతో మనం ఢిల్లీ వచ్చినప్పుడు బండారు సత్యనారాయణ గారు, నేను గాని చాలా మంది మినిస్టర్లు కలిసి అన్ని రిప్రజెంటేటివ్స్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఒక పక్కా ప్లాన్ తో ఆ కాన్స్టిట్యున్సీ కూడా డెవలప్ చేసేదానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఏదైతే ముఖ్యమంత్రి మొట్టమొదటిగా అనకాపల్లి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అనకాపల్లికి పోలవరం నీళ్లు తీసుకొచ్చి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా ఈ రోజు టెండర్లు జరిగి పోలవరం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ పనులు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పై 11 కేసులున్నాయని, అందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని చురకలంటించారు. ఆయన మీద ఇంకా ఎక్కువ కేసులు ఉండి ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవేమోనని ఎద్దేవా చేశారు. వైసీపీని ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. డబ్బుల కోసం కొందరు కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాలని అన్నారు. రేపు వస్తున్నామంట విశాఖపట్నానికి, దీని గురించి స్పందించు. ఈ మాటలు లేకుండా వాళ్ళెవరో పేదోళ్ళు, ఎక్కడో ఐఏఎస్లు 4 అయ్యారు కృష్ణా జిల్లాలో, దానికి ఎందుకు బాధ? వాడు కష్టపడ్డాడు, ఒక నర్సు చదివిచ్చింది ఒక ఆఫీసర్ని, ఆయన ఐఏఎస్ అయ్యాడు. ఐఏఎస్ కొడుకును 4 ఐఏఎస్, దానికేందా వర్గీకరణ? దీని వెంటనే నేను ఆపాలని డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడిని. చాలు, రేపు వస్తున్నాడు ఆయన, స్పందించాలి వర్గీకరణ పైన. నువ్వు పోతావు, నేను వర్గీకరణ చేస్తాను, మాలా మాదిగల్ని సెపరేట్ చేస్తాను, యునైట్ చేయనని నువ్వు చెప్తే మేము రోడ్లపైకి వచ్చేస్తాం. రోడ్లపైకి వచ్చేదానికి పెద్ద టైం పట్టదు. నువ్వు అనుకుంటున్నావేమో అందరూ నేను చెప్పింది అంతా జరుగుతుందని. ఏమీ జరగదు. చాలా బాధతో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, క్రోధంగా ఉన్నారు. నేను తెలియజేస్తున్నా సున్నితంగా, వర్గీకరణ జోలికే రాబా. నువ్వెవరా? నీకు వాడు కూడా జడ్జిలు, వాళ్ళకి తల తిక్క జడ్జిమెంట్ అది. ఆ జడ్జిమెంట్ లో ఏముంది అక్కడ? దాన్ని బట్టి ఈయన చేసేస్తున్నావు. తప్పు ఇది. దీన్ని నేను ఖండిస్తున్నాను.
దాదాపు కోట్లాది మంది బాధపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఇదేనా? ఇందుక మీరు పార్టీ పెట్టుకుంది? అంబేద్కర్ తిట్టేదానికే ఎందుకు తిడుతున్నారా? అంబేద్కర్ చేసిన పాపమేంటే? ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఈ 2 విషయాలకే నేను ఈరోజు ఆపుతున్నాను. మరి చివరిలో ఒక్క విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. జర్నలిస్టుల గురించి. మీరు కష్టపడుతున్నారు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా. మీకు వచ్చే జీతం చాలా తక్కువ, ఇళ్లలో కష్టాలు ఎక్కువ. కనీసం ఇల్లు కట్టుకోండి. తిరుపతిలో మేమందరం మా జర్నలిస్టులకు మేము ఇల్లు కట్టించాం. అందరూ లక్షాధికారులు, కొంతమంది కోటీశ్వరులు కూడా అయ్యారు, కారులో ఉన్నారు. నేను ఈ దఫా విశాఖపట్నం వచ్చే లోపల నాకు ఒక అర్జీ కానీ మీరు కానీ మొన్న విజయవాడలో కూడా ఇదే చెప్పాను. మీరు ఒక అర్జీ రాసిస్తే నేను తలా 5 సెంట్లు ఇప్పించేదాన్ని నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను. నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాను. ముఖ్యమంత్రితో అంటే నేను 300 ఎకరాలు టాటాకి ఇస్తానంటాడు. అంటే ఇంకొకరికి 1000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు, 5 లక్షల ఎకరాలు ఒక్కొక్క ఆయనకి ఇస్తాడంట, బొంబాయిలో ఉండే ఆయనకి. మరి జర్నలిస్టులకు 5 సెంట్లే అడుగుతున్నా నేను, 1,00,000 ఎకరాలు అడగటం లేదు. ఖచ్చితంగా ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ నాకు అర్జీ రాసింది. నేను వచ్చేది చేస్తానని తెలియజేస్తే నాకు ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు. గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రాసాబాసుగా జరిగింది. వైసీపీ కార్పొరేటర్లు, కమిషనర్ మధ్య తీవ్ర వాగ్వివాదం జరగడంతో సభను బాయ్కాట్ చేస్తూ కమిషనర్ బయటకు వెళ్లిపోయారు. మేయర్ మనోహర్ నాయుడు సభను అరగంట పాటు వాయిదా వేశారు. అనంతరం కౌన్సిల్ హాల్ ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు. కమిషనర్ పులి శ్రీనివాసులను దూషించిన వైసీపీ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వెంటనే క్షమాపణ చెప్పాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. మీరు చెప్తుంది ఏంటంటే ఈ పుస్తకం కంప్లీట్ గా నా ఆమోదంతో హెచ్ఓడి అప్రూవల్ అని చెప్తున్నారు మీరు. ఓకే 100%. ఓకే మమ్మల్ని మాట్లాడండి. మీరు మాట్లాడారు కదా, మేము మమ్మల్ని మాట్లాడండి. నేను అడిగేది ఏంటంటే, నేను చక్కగా 5 నిమిషాలు టైం తీసుకున్నా ఇందులో. ఎందుకంటే ఇది పూర్తిగా పరిపాలనాపరమైన అంశం అని తెలియజేయడం అనే పదానికి ఎవరు రాశారంటే ఎగ్జామ్ ఆఫ్ అకౌంట్స్ మీరు కాదన్నాడు. మీరు వెంటనే లేచి ఇది నా ఆమోదంతో జరిగిందని అన్నట్టయితే తమాషాగా పదం రాసి గుర్తుంచుకోండి. ఎందుకు అడుగుతున్నాను నేను, మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్, మీరు పబ్లిక్ సర్వెంట్స్. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్వశ్చన్ చేసే రైట్ మాకుంది. మీరు తమాషాగా ఉందనే పదాన్ని మీరు పట్టుకున్నారు తప్పితే ఆ పదానికి ముందు డిస్కషన్ మీరు మాట్లాడలేదు. ఇది ఎంత మనోభావాలకు సంబంధించిన మాట తెలుసని. ఇది పూర్తిగా పరిపాలనాపరమైన అంశం. అంటే ఇక్కడ వస్తున్న ప్రతి పైసా ప్రజలు కడుతున్న డబ్బులు, ఇక్కడికి వచ్చే ప్రతి రూపాయి ట్యాక్స్ రూపంలో వస్తుంది. ఇది సక్రమంగా జరుగుతుందా లేదని చెక్ చేసేటువంటి పవర్ మాకుంది. ఇది మీకు పరిపాలనాపరమైన పూర్తి అంశం అనే పదం ఇది ఎలా వేస్తారంటారా? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించిన పలు నివాస సముదాయాలను ప్రారంభించిన ఆయన ఇటీవల చోటు చేసుకున్న సీఎం అధికారిక నివాసం పునరుద్దరణ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. 4 కోట్ల మందికి ఇళ్లు కట్టించామని, కానీ తానేమీ అద్దాల మేడ కట్టుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీని విపత్తుగా పేర్కొన్న మోదీ ప్రజలకు సౌకర్యాలను కల్పించడంలో ఆ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. जिन परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है उनमें गरीबों के घर है, स्कूल और कॉलेज से जुड़े प्रोजेक्ट्स हैं। मैं आप सभी को बहुत बहुत बधाई देता हूं। विशेष रूप से मैं उन साथियों को, उन माताओं बहनों को बधाई देता हूं जिनकी एक तरह से अब नई जिंदगी शुरू हो रही है। झुग्गी की जगह पक्का घर, किराए के घर की जगह अपना घर, ये नई शुरुआत ही तो है। जिनको ये घर मिले हैं, ये उनके स्वाभिमान का घर है, ये आत्मसम्मान का घर है।
ये नई आशाओं, नए सपनों का घर है। मैं आप सभी की खुशियों में आपके उत्सव का हिस्सा बनने ही आज यहां आया हूं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చైనా కొత్త వైరస్ పై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రస్తుత పరిస్థితి గురించి ఆందోళన అవసరం లేదని స్పష్టం. పిఠాపురంలో మార్చి 12 నుండి జనసేన మహాసభలు 14న బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. గుండుగోలను హైస్కూల్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ. ప్రజలకు సౌకర్యాలను కల్పించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైంది. ఢిల్లీ వేదికగా అరవింద్ కేజ్రీవాల్ పై ప్రధాని మోదీ విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.